సంక్రాంతికి వస్తున్నాం. థియేటర్లు పెంచుతున్నారు. అవి కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? బూలిరాజు కోరికే కోరుకుడికి మరి థియేటర్లు ఎట్లా సరిపోతాయి? ఆడు చిన్న కోరుకున్నాడా? వెంకటేష్‌ని కూడా కొరుకుంటే నాకు తెలుసు. వాళ్ళే దాచుకొని మేకప్ వేసుకొని కవర్ చేసుకున్నారు. వెంకటేష్‌ని డైరెక్టర్ కూడా కొరికే ఉంటాడు. రక్తాలు కారిపోయి ఉంటాయి నాకు తెలుసు. ఆ కోరికే కోరుకుడికి ఎవడైనా మరి సినిమాకి వెళ్తాడు. ఇంట్లో పొరగాలు అట్నే తర్వాత నాకు సినిమాకి పోవాలి, నేను బుల్లిరాజుని చూడాలంటారు. బుల్లిరాజు బూతులు మాట్లాడుతున్నారా అంటే అది చూసి మేము నేర్చుకుని బూతులు మాట్లాడకుండా ఉండటానికి మమ్మల్ని తీసుకుపోండి అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బుల్లిరాజు ఓటీటీలో సినిమాలు చూసేసి అన్ని బూతులు నేర్చేసుకున్నాడు, పిల్లల్ని తీసుకుపోతే బూతులు నేర్చుకుంటారు అని అంటారు. అదే మీరు నేర్చుకోవద్దు. ఓటీటీలో పడి ఆ సినిమాలు మొబైల్ పెట్టేసుకొని మూల కూసేసుకొని ఓటీటీలు చూసి పిల్లలు ఖరాబ్ అవుతున్నారని, ఇటువంటి సిచ్యువేషన్ రావద్దని వాళ్ళు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దాన్ని హాస్యభరితంగా ప్రిపేర్ చేస్తే మీరేమో బుల్లిరాజు రోల్ చేద్దాం తయారవుతున్నారు. తయారు కావద్దు. అలా ఇటువంటి క్యారెక్టర్ ఉన్నది కాబట్టి దీని నుంచి మీ పిల్లల్ని కాపాడుకోండి అని చెప్పేసి తల్లిదండ్రులకు తెలియజేయడం కొరకు ఆ క్యారెక్టర్ పెట్టారు. కానీ ఆ క్యారెక్టర్ లో ఆ పిల్లడు అద్భుతంగా పోషించాడు. ఆ క్యారెక్టర్ బాగా చేశాడు. ఆర్టిస్ట్ గా అంటే ఒక 10 years కుర్రాడు అంత పర్ఫెక్ట్ గా ఒక వెంకటేష్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఆడు ఉండగా వెంకటేష్ నే మైపరిపించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి అది బాగా హైలైట్ అయింది. వెంకటేష్ నిజంగా కొన్ని సందర్భాల్లో చూస్తుంటే వెంకి మామని మర్చిపోయి ఆడ వెంకి మామ కాదు వెంకి బావని మర్చిపోయి ఆ కుర్రాన్ని చూస్తూ మైమర్చిపోయాను మేము అనమాట. అంత హైప్ ఇచ్చాడు, అంత అరుసుడు. ఆయన అరుసుడు అయితే నాకు బుల్రాజు దిల్ రాజు అసలు వెంకటేష్ వెంకి మామ లేడు అనే విషయం వెంకి మామ ఉన్నాడు అనే విషయం మర్చిపోయాను నేను. దిల్ రాజు గారు బుల్ రాజుకి ఒక అవకాశం ఇచ్చారు. కొన్ని సందర్భంలో ఇక్కడ కొన్ని వీడియోలు చూసారంట. పవన్ కళ్యాణ్ పొలిటిక్స్ సంబంధించిన వీడియోలు చూసినట్టు ఈ పిల్లడు సపోర్ట్ చేసిన వీడియోలు అవి చూసి డైరెక్టర్ చూసేసి అనిల్ రావిపూడి గారు, రావిపూడి అనడం కూడా కరెక్ట్ కాదు, అనిల్ కారపూడి, ఆయన వీడియోలు చూసేసి పిల్లాడికి అవకాశం ఇచ్చినట. ప్రతి డైలాగు సింగిల్ టేక్ అంటే ఏదో కొంచెం లాంగ్ ఉన్న డైలాగ్ మాత్రం ఒక 10 టేకులు తీసేసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ టేకులు కొట్టేసినట. సో ఇప్పుడు వెంకటేష్ గురించి మాట్లాడాలా, అనిల్ రావు గురించి కూడా మాట్లాడాలా, ఐశ్వర్య రాజేష్ గురించి మాట్లాడాలా, మీనాక్షి చౌదరి గురించి మాట్లాడాలా, ఇవన్నీ పక్క పెడితే బుల్రాజ్ గురించి మాట్లాడాలనే ఫీలింగ్ కలుగుతుంది జనాలందరికీ. ఆడి గురించి అయినా ఆ కుర్రాడి గురించి అయినా సినిమా థియేటర్లకు తీసుకోకపోతే ఇంటికాడ అల్లర్లు జరుగుతున్నాయి. పిల్లలు రచ్చ చేస్తున్నారంట చిన్న చిన్న క్లిప్స్ యూట్యూబ్ లో చూసేసి. సో ఎంత అభిమానం జరగకుండా చూసి పెద్దోళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు కాదు పెద్దోళ్ళు కూడా, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళు కూడా అరే వెంకటేష్ కన్నా బాగా చేసిండు, బుల్రాజా బాగా చేసిండని చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అలాగే దాంట్లో బలగంలో ఒక నడిచిన బావ ఉన్నాడుగా, ఆ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. వెంకి మామకు మామగా నడిచిన మస్తు అనిపించింది అతను కూడా. ఎందుకంటే అంత సీనియర్ నటుని అమ్మంటే అవకాశం రావడం అనేది ఎల్లి గ్రేట్ అనమాట ఆయనకి. అలాగే ఐశ్వర్య రాజేష్ ను వెంకి మామ ఆ కాంబినేషన్ చూస్తుంటే మళ్ళీ ఒకప్పటి కాంబినేషన్ సౌందర్య గారు వెంకటేష్ గారు ఆ కాంబినేషన్ ఆ రోజులు గుర్తొస్తున్నాయి అనమాట జనాలందరికీ. ఫస్ట్ రోజు ఐమాక్స్ లో చూస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. ఎక్కువ రివ్యూలు ఇచ్చింది కూడా వాళ్ళే. చాలా బాగా నచ్చింది, మేము చాలా ఎంజాయ్ చేసాం. మా బుల్రాజ్ క్యారెక్టర్ చూసేది చాలా మర్చిపోయాం. బుల్రాజ్ ఓటీటీలో సినిమాలు చూసేసి కొన్ని డబుల్ మీనింగ్ మాట్లాడుతుంటే మాకు తెలిసి వచ్చింది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడేమో, బూతులు మాట్లాడుతున్నాడేమో అనుకున్నాం. కానీ బాగా ఎంజాయ్ చేసాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే ఇలా ఓటీటీలకు పిల్లల్ని అలవాటు చేయొద్దు, చేస్తే ఇలాంటి వాళ్ళు తయారవుతారని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా ద్వారా అని చెప్పేసి ఆ పిల్లగాడు కొన్ని బూతులు మాట్లాడినా కానీ బీపులు పడ్డా కానీ అర్థం చేసేసుకొని ఆ పిల్లల్ని మెచ్చుకుంటున్నారు అనమాట. అంటే అలా ఓటీటీలకు అలవాటు చేసి మన పిల్లల్ని ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పి మంచి మెసేజ్ ఉందని చెప్పి ఇచ్చారు అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తున్నారు అనమాట ఫ్యామిలీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీనాక్షి చౌదరి వెంకీ మామతో చూసిన కాంబినేషన్ సిమ్రన్ వెంకీ మామ కాంబినేషన్ లాగా ఫీల్ అవుతున్నారు అనమాట. అలాగే పొలిటికల్ టచ్ ఒకటి తగిలింది నరేష్ అన్నతోటి, అది కూడా ఎంటర్టైన్మెంట్ కాబట్టి. కానీ స్టార్టింగ్ లో ఆ పొలిటికల్ టచ్ ఉన్న నరేష్ క్యారెక్టర్, నరేష్ చుట్టూ ఉన్న కొన్ని క్యారెక్టర్లు కొంచెం ఏదో ఒక ప్రాంతాన్ని ఒక యాసను భగ్నం చేస్తున్నారేమో, దాన్ని అనగదొక్కే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళలాగా చూపించి వాళ్ళు కొంచెం కించపరిచినట్టుగా చూపించిన ఫీలింగ్ కూడా కలిగింది. కాకపోతే ఏంటంటే సినిమా కాబట్టి సినిమాలాగా చూడాలి, అందరితో మర్చిపోవాలి. సో తెలుగు సినిమా అనేది టోటల్ గా తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళం కాబట్టి కొన్ని జరుగుతుంటే చూసి చూడనట్టు వదిలేయాలి. మనసుకు మరీ బాధ కలిగించేస్తే అసలైతే ఏమైనా చేయొచ్చు. సినిమాని ఎంతలో లేపాలో అలాగే పడుకోబెట్టే అవకాశం కూడా ఉంటది సినిమా ప్రేక్షకుడికి. ఎన్ని పీలు ఉన్నా గానీ పబ్లిక్ అనేవాడు తలుసుకుంటే ఎంత మంది అయినా, ఎన్ని పీలు పక్కనున్నా ఎన్ని పీలు ముందున్నా వాళ్ళని పడుకోబెట్టచ్చు. పబ్లిక్ అనేవాడు పడుకోబెట్టచ్చు అనమాట. లేస్తారు పబ్లిక్ తొక్కేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరిని పడుకోబెట్టేది పబ్లిక్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా గురువు గారి గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది గనక వినకపోతే, సినిమాకి వెళ్ళకపోతే మీరు పిల్లల్ని చూసి ఎంత ఎంజాయ్ చేశారు, ఐశ్వర్య రాజేష్ వెంకిమామని చూసి ఎంత సౌందర్య వెంకిమామ క్యారెక్టర్లు గుర్తొచ్చి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత హోమ్లీగా ఫీల్ అయ్యారు. ఒక కుటుంబ కథ చిత్రం అంటే ఇటువంటి సినిమా రావాలి, సంక్రాంతి మంచి హ్యాపీ సినిమా చూసిన ఎంత ఫీల్ అయ్యారు. అలాగే గురువులని మరిచిపోతే
ఇంత బాధ ఉంటది. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనకు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళని మనం ఎలా సేవ చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేసుకొని మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకోవాలి. కష్టాలు ఉంటే ఏ విధంగానైనా మానసికంగానైనా శారీరకంగానైనా మనీ పరంగానైనా వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకు సేద తీర్చుకునే అవకాశం ఇచ్చి వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేయాలనే మంచి మెసేజ్ ఇచ్చారు. దీన్ని మిస్ అవుతే మనం ఎలాగైతే పుట్టామో అలాగే చేస్తాము. గురువు అనేవాడు లేకపోతే మనము లేము. మన తల్లిదండ్రులు కూడా ఫస్ట్ గురువులు మనకే. మన మొదటి గురువు అమ్మ, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్, ఆ తర్వాత చుట్టూ ఉన్న మన స్నేహితులు, ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్తే మన సీనియర్స్, ఇలా ప్రతి ఒక్కరు గురువు ఏమన్నమాట. నువ్వు చదువుకోవటమే కాదు, సమాజంలో రకరకాల విద్యలు ఉంటాయి. కరాటే కావచ్చు, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, రకరకాల విద్యలు ఉంటాయి. డైరెక్ట్ మనం క్రికెట్ రావాలేమో, డైరెక్ట్ కబడ్డీ ప్లేయర్ అవ్వలేము, డైరెక్ట్ ఇంకో ప్లేయర్ అవ్వలేము. సో ఏదో ఒక గురువును చూసి అయినా మనకు డైరెక్ట్ నేర్పకపోవచ్చు, చేయి పట్టుకొని బ్యాటింగ్ చేయించకపోవచ్చు, చేయి పట్టుకొని టెన్నిస్ నేర్పించకపోవచ్చు, చేయి పట్టుకొని కాలు పట్టుకొని కబడ్డీ నేర్పించకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గానైనా అవి చూసి అలా ఇలా చేస్తే బాగుంటది అనుకుంటాం. సో మనం ఒక ఏకలవ్య శిష్యులాగా మారుతాం. మన గురువు మనకు వాళ్ళు గురువే అవుతారు కదా. సో గురువుని మర్చిపోతే ఆగమైతది. గురువు లేని విద్య సున్నా అనేది ఒక మంచి గురువుకి ఎలాంటి సహాయం చేయాలని మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ కనుక మనం మర్చిపోతే, ఆ సినిమా కనుక చూడకపోతే జీవితంలో చాలా కోల్పోతాం. తల్లిదండ్రుల తర్వాత చదువు నేర్పిన గురువులు, విద్య నేర్పిన గురువులు మన చుట్టూ ఉండే మంచి ఫ్రెండ్స్, మంచి మాట చెప్పేవాళ్ళు. ఈ గురువులను ఎప్పటికీ మర్చిపోద్దని మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. సంక్రాంతికి ఈ సినిమా తోటారే ఇంకో ఫైనల్ డిసిజన్ ఉంది. ఈ సినిమా వల్ల, ఆ కుర్రాడి వల్ల, ఆ హైప్ వల్ల ఇంకా 200-300 థియేటర్లు పెంచారంట. సో సినిమాకి ఎంత క్రేజ్ పెరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నాకు తెలిసి మూతబడ్డ థియేటర్లు కూడా ఓపెన్ చేశారంట. అంటే మారుమూల ప్రాంతాల్లో కొన్ని థియేటర్లు ఉంటాయి, సినిమాలు లేక ఆడక పట్టించుకోకుంటుంటాయి కదా. అటువంటి సినిమా థియేటర్లకి పబ్లిక్ వెళ్ళి అన్న థియేటర్లో మంచి మంచి సినిమాలని అంత దూరం పోలేకపోతున్నాయి, అవకాశం ఉంటే చూడండి అని రోజుకో 10-20 మంది వచ్చి అడుగుతుంటే వేసేసరికి హౌస్ఫుల్ అయిపోతున్నాయంట. హౌస్ఫుల్ థియేటర్లు కనబడుతున్నాయి. కొంతమంది అయితే టికెట్ దొరకట్లేవు అంటారా. ఒక ఫ్యామిలీ కూడా వెళ్ళి ఎక్కడో థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే అమ్మ టికెట్లు ఏమన్నారంట. అదేంటి మేము వచ్చింది 4-10 మంది ఉన్నారు, ఏం లైన్ లో ఎవరు లేరు కదా అంటే ఆల్రెడీ ఇంటర్నెట్ లో కొనేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చినాయి, ఫోన్ లోనే బుక్ చేసుకుంటున్నారు, కంప్యూటర్లలో బుక్ చేసుకుంటున్నారు అమ్మా, లేవు టికెట్లు అని అంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే థియేటర్ మేనేజర్ ఎవరు వచ్చి వాళ్ళని ఒక సీట్ పక్క కూర్చోబెట్టి లోపల సైడ్ కూర్చోబెట్టి సినిమా చూపించారట. సో అంతమంది హృదయాలని చిన్న పెద్ద లేకుండా దోసుకుంటుంది. కాబట్టి మనకి ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్ లో హిట్ పెట్టినా గానీ ఫ్యామిలీని బాగా ఉత్సాహపరిచి, ఫ్యామిలీని బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉండే సినిమాని తీసుకొచ్చిన సినిమా. దిల్ రాజు గారు బుల్రాజ్ క్యారెక్టర్ పరిచయం చేసేసి బాబీగా మన అనిల్ రావిపూడితో మంచి సక్సెస్ ఇచ్చి వెంకీ మామని మళ్ళీ మర్చిపోకుండా వెంకీ మామ అనే విషయాన్ని మర్చిపోయేలా చేసినట్టుగా అనిపించి నాకైతే ఒక విధంగా వెంకీ బా అనే ఒక కొత్త క్యారెక్టర్ ని ఒక యాసలు తీసుకెళ్లి మంచి సినిమా ఇచ్చారు. నిజంగా దిల్ రాజు గారికి సెల్యూట్ కొడుతున్నాను నేను. అండ్ బుల్రాజు, నువ్వు ఆ లెవెల్లో ఎదుగుతావు ఫ్యూచర్ లో. ఖచ్చితంగా నువ్వు హైట్ పెరగతావో లేవో అని చాలా మంది డౌట్ పడుతున్నారు. ఎందుకంటే చిన్నగా ఉన్న పొట్టిగా ఉన్నావు కాబట్టి బుల్రాజు ఇలాగే ఉంటాడేమో అనుకుంటున్నాను. బుల్లిరాజు చాలా గట్టివాడు అనమాట. పొట్టోడు గట్టివాడు అంటారు కదా. ఈ 10 ఏళ్ల వయసులోనే అంత హైప్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోండి. ఫ్యూచర్ లో ఎంత మంచి నటుడు అవుతాడు, నేను స్టార్ హీరో అవుతాడు, ఫేమస్ హీరో అవుతాడు అని చెప్పలేడు, ఒక గొప్ప నటుడు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మంచి కాబట్టి ఒక బ్రహ్మానందం గారు లాగా, ఒక రేలంగి గారు లాగా ఒక గొప్ప నటుడు అయ్యే అవకాశం ఉంటుంది. బుల్లిరాజుని అయితే నాకు తెలిసి నాకు జీవితం ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు బుల్లిరాజు క్యారెక్టర్ నేను మర్చిపోను. జై బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా చూడండి, చాలా మంచి సినిమా. విత్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. బూతులన్నీ ఏముండవు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. సినిమా చూసి సినిమా లాగా ఎంజాయ్ చేసుకుంటారంటే బయటకు వచ్చేసి ఏదో బుల్లిరాజు క్యారెక్టర్ బూతులు పెట్టారు అని ఫీల్ అవ్వద్దు. మీ పిల్లలు చెడిపోవద్దు అని చెప్పి నేర్చుకోవడానికి అనుకోండి. మంచి సినిమా చూస్తారు, మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై దిల్ రాజు మా అమ్మ.